ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. నాకు కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని, ఆత్మీయతను, ఆ ఆత్మ నడిపింపును యేసయ్యా దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. మాటల ద్వారా, తలంపుల క్రియలు ఎక్కడెక్కడ నేను నీకు ఆయాస్కరంగా చేస్తూ వచ్చినాను. వాటన్నిటిని దయతో క్షమించినాను. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. క్షమించి పవిత్రపరిచినందుకు హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తా ఉన్నా. నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో ఉపవాస ప్రార్థనగా సమకూర్చబడినారు. కృతజ్ఞతలు నాయన. మీరు ఈ గ్రూప్ కొరకై మరి అనుగ్రహించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. నన్ను ఖాళీ చేయి ప్రభా. నాలో మీరుండి మీ మాటలే అందించవలసిందిగా బ్రతిమాలుకుంటున్నాను. నీ మాట కాకుండా ఒకటే నా సొంత మాట పలకకుండానట్లు కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. యేసయ్య ఘనమైన నామంలో అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేసి యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హెబ్రీ 7:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండను. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. యొక్క వచనము ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పబడింది కదా. ప్రభు ఎలా ఉంటాడంట? ఒక్కటే లాగా ఉంటాడు, అంటే మారడనమాట. నిన్న ఒకలాగా, ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా మారడు. పరిస్థితులను బట్టి మారడు, వ్యక్తులను బట్టి మారడు. అంటే ప్రభువు ఎట్లా ఉన్నాడు అంటే ఒకటేలాగా ఉంటాడు. ఆయనలో మార్పు అనేది ఉండదు. వాతావరణం బట్టి మారడు, మనుషుల్ని బట్టి మారడు, లేకపోతే తన పరిస్థితులను బట్టి కూడా మారడు. ఒకటేలాగా ఆయన ఉంటాడు. పేదలకు ఒకలాగా, ధనవంతులు ఒకలాగా ఆయన ట్రీట్ చేయడు. అలాగా తండ్రి మరి అందరి పట్ల కూడా ఆయన ఒకటేలాగా ఉండేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇంకొక మాట చూద్దాము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. కాబట్టి దేవుడు యేసు ప్రభు మనకేం ఉంచినాడు ఇప్పుడు అంటే మాదిరి ఉంచినాడు. ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. మనం కూడా ఒక తీర్మానం కలిగి ఉండాలి. నేను కూడా మాటికి మారిపోకూడదు, నేను ఒక్కటేలాగా ఉండాలి అన్న మనస్సు మనం కలిగి ఉండాలి. యేసయ్య ఉన్నాడు కదా, నేను కూడా అలాగ ఉండాలి. నిన్న మంచిగా భక్తిగా ప్రార్థన చేసుకున్నాను, ఈరోజు చేసుకోలేకపోయినాను. నిన్నైతే పొద్దున్నే లేసినాను, ఈరోజు లేవలేకపోయినాను. మొన్నైతే అస్సలు ఇంకా అధ్వానంగా ఉంది, నిన్నైతే బాగానే పర్వాలేదు, ఈరోజు మళ్ళీ సరిగా ప్రార్థన చేసుకోలేదు. అట్లాగా అనమాట. నిన్న ఎంత స్ట్రిక్ట్గా పాపం జోలికి వెళ్ళలేదు, అబద్ధం చెప్పమంటే కూడా చెప్పలేదు. కానీ ఈరోజు నాకు ఏంలే చెప్తే ఏమవుతుంది అన్న మనసు వచ్చేసింది. నిన్నైతే ఎట్లా ఉంది అంటే చెడ్డవారితో సాంగత్యం చేయొద్దు అన్నాడు కదా, దాన్ని నేను కూడా అట్లా ఉండాలా, నేను అందరితో దూరంగా ఉండాలా, అందరికి ఎంత అంటే అంత ఉండాలా అని నిన్న అనిపించింది. ఈరోజు ఎట్లా ఉంది నా మనసు? పర్వాలేదులే అట్లా అని అనిపిస్తుంది. ఇది ఎవరు గమనిస్తారు? ఎవరు గమనించాలి? నీ జీవితంలో, నీ హృదయంలో జరుగుతున్నటువంటి మార్పులు ఎవరు చూడాలా? నువ్వే చూసుకోవాలా. నీ అంతరంగంలో, నీ తలంపుల్లో, నీ జీవితంలో ఉన్న మార్పు ఎవరు చూడలేరు, గమనించలేరు. ఏదో కొంచెం గమనించవచ్చు. మన ఇంటి వాళ్ళు నిన్న బాగానే ఉంటే ఈరోజు ఏమైంది అంటారు. అంటే నీ ప్రవర్తనలో, నీ మూమెంట్స్లో కొంచెం గుర్తించగలరు. నీ హృదయంలో తలంపులు ఎవరు గుర్తించగలుగుతారు? ప్రభువే గుర్తించగలరు. కాబట్టి మార్పు అనేది జరుగుతుంది. అలాంటి మారేటువంటి మనస్సు మనకు ఉండకూడదు. యేసుప్రభు ఎట్లా ఉన్నాడు? ఒకటేలాగా. నేను కూడా అట్లా. చూడండి, ఇట్లా మాటికి మారిపోయే వాళ్ళు పనికొస్తారంటారా యుద్ధానికి? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ
గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను, ఇది గమనించండి, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన రాజుల్ని జయిస్తాడు. ఎందుకు జయిస్తాడంట? అనేక కారణాలు చెప్తున్నారు. వాటిలో ఒక కారణం ఏంటంటే, ఆయనతో కూడా ఉన్న, ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి ఆయన ప్రజలు నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజుల్ని జయిస్తాడు అంటున్నాడు. అసలు నిజంగా ఇది ఎంత గొప్ప ధన్యత తెలుసా? అంటే మన నమ్మకత్వం కూడా ప్రభువు విజయానికి అది కారణమవుతుంది. అంటే మన నమ్మకత్వం, నమ్మకమైన వారుగా మనం ఉండడం అనేది ఏదో మన కొరకు మాత్రమే ఉపయోగపడే సంగతి కాదు. అది ప్రభువైన యేసుక్రీస్తు విజయం పొందడానికి అది కూడా ఒక కారణం. ఎంత గొప్ప సంగతి! దేవుడి మహాకృప మన వంతు కూడా తన యుద్ధంలో కొంచెం పార్ట్ అనుగ్రహించినాడు. ఇప్పుడు చూడండి, మరి అలాగ తనతో ఉన్న వారి నమ్మకత్వాన్ని బట్టి ఆయన విజయం పొందేవాడైతే మనల్ని తనతో కూడా ఉంచుకుంటాడా అనేది పాయింట్. ఎలాంటి వాళ్ళని తనతో పాటు ఉంటుకుంటాడంటే నమ్మకమైన వారిని. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి వారిని అంటే నమ్మకమైన వారు. అంటే మనం ఎలా ఉండాలి అంటే నిన్న నేడు నిరంతరము ప్రభు ఏకరీతిగా ఉన్నట్లుగా మనం కూడా ఒకటే రకంగా ఉండాలి. అంటే ఎట్లాగా చెడ్డగా ఉండడం కాదు, ప్రభువుకి ఇష్టలంగా ఏ తీర్మానం నువ్వు తీసుకున్నావో దాని ప్రకారంగా నువ్వు స్థిరంగా ఉండాలి. నిన్న ఒకలాగా ఈరోజు ఒకలాగా కాదు. అందుకే సామెతల గ్రంథములో ఆ మాట రాయబడుతుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండు అంట కదా. ఎందుకు దేవుడు మనల్ని దీవించటంలా? ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత ఉపవాసాలు చేస్తా ఉన్నాం, ఎందుకు? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం ఫస్ట్ లైన్లో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అంటే ఇప్పుడు మన గురించి ఎవరో చెప్పనక్కర్లే, ఈ వాక్యం అనే అర్థమే చెప్తా ఉంది. ఎందుకు నీ జీవితంలోకి, నీ కుటుంబంలోనికి దీవెన ఎందుకు రావటం లేదంటే సింపుల్ గా చెప్పొచ్చు, నువ్వు నమ్మకమైన వానిగా లేవు. అయ్యో, నేను ఇంత నమ్మకమైన, రోజు ప్రార్థన చేసుకుంటా, రోజు బైబిల్ చదువుకుంటా, ఇంకేదో వాక్యము అర్థం లాంటిది, నీ రూపాన్ని చక్కగా చూపిస్తుంది. ఇప్పుడు దేవుడి వాక్యం మన దగ్గరకు వస్తుంటే మన లోపాలన్నీ కనబడతా ఉన్నాయి. నిజమే, పలానా దాంట్లో నేను నమ్మకంగా లేను. దావీదు మహారాజట కీర్తన గ్రంథము 51లో ఒక మాట మాట్లాడతాడు. ఈ 51 ఎప్పుడు రాసినాడు అని అంటే పైన రాయబడింది చూడండి. దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు రాజు మనలాంటి వాడు కాదు, కప్పిపుచ్చుకునే రకం కాదు, ఓపెన్ గా దేవుని దగ్గర ఒప్పుకునే రకం. అసలు ఇంత కీర్తన రాసి అందరికి, అంటే ఆయన బయటకు వచ్చింది కీర్తన అంటే ఆయనే విడుదల పరిచినాడు. ఈ కీర్తన రాసి ఎంత భయంకరంగా రాసినాడు. నేను అతిక్రమం చేసిన, నేను పాపం చేసిన, తండ్రి నన్ను బాగా కడుగు, నా పాపం పోనట్లు అని బతిమాలుకుంటాడు. పాపాన్ని అంతగా ఒప్పుకుంటాడు. గొప్ప గొప్ప భక్తులు ఎట్లా అవుతున్నారు అంటే వాళ్ళ గొప్పతనం కాదాడ, అంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కానీ కొంతమంది ఎలాగా ఆత్మీయంగా ఉండగలుగుతున్నారంటే ఒక్కటే కారణమమ్మా, వాళ్ళు యథార్థంగా ఒప్పుకుంటున్నారు. ఆయనేమో పైన ఆ ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సడన్ గా వాళ్ళు ఏమైపోతున్నారు, పరిశుద్ధపరచబడిపోతున్నారు. మనం ఒప్పుకోవట్లేదు, కప్పుకుంటున్నాం. మన రోగము, మన అపవిత్రత మనలోనే అట్లానే నిలబడిపోతా. అయితే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు అన్ని కనబడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఈయన సంగతి చూస్తాం. దావీదు బెత్షెబా విషయంలో తప్పు చేసినప్పుడు దాదాపు సంవత్సరం దినాలు ఏం గుడ్డోన్లాగా
అసలు అంతకు ముందు దేవుడు దావీదుకి ఎలాంటి పేరు ఇచ్చినాడు? నా హృదయానుసారుడు అన్నాడు. అంత గొప్ప బిరుదు పెట్టుకుని అతను చేసిన సంగతి ఏంటి? ఒకరోజు 2 రోజులు కాదు, దాదాపు సంవత్సరం దినాలు తను వెళ్తున్న మార్గం మీద కూడా గ్రహించలేని గుడ్డివాడుగా ఉన్నాడు. తను తప్పు చేసిన సంగతి తాను ఎరగలేకపోతున్నాడు. ఒక నాతాను ప్రవక్త, సాధారణమైన ప్రవక్త అంటే పెద్ద పెద్ద సమూయేలు, యెషయా అలాంటి గొప్ప ప్రవక్త కాకపోయినా ఒక మామూలు ప్రవక్త వచ్చి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన భక్తుడైన దావీదు పాపంలో ఉంటే ఇప్పుడు ఏం చేసినాడు? ఆ ప్రవక్తని నువ్వు వెళ్ళి నా దాసుడు పాపం చేసినాడు, ఆ సంగతి అతనికి తెలియపరచు అంటే నాతాను వెళ్తాడు. వెళ్ళి ఒక కథ చెప్పి, అంటే డైరెక్ట్గా నువ్వు పాపం చేసినావని చెప్పలే, ఒక కథ చెప్పి ఇంకా ముగించక ముందే ఎవరు ఆ పాపం చేసింది, వాడు శిక్షార్హుడు అని లేస్తాడు దావీదు. అప్పుడు అంటాడు ఆ మనుషుడు నువ్వే. ఇండైరెక్ట్ గా తన పాపాన్ని గుర్తు చేస్తాడు నాతాను. దావీదు వెంటనే లోబడతాడు, వెంటనే పశ్చాత్తాపడతాడు, నేను పాపము చేసి తిని అంటాడు. ఇక్కడ ఒక మాట ఇప్పుడు ప్రస్తుతానికి మనం చదువుకోవాల్సిన సంగతి 51వ అధ్యాయము 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మార్పును నూతనంగా పుట్టించు. అంటే దావీదు ఇక్కడ ఒకటి కనుక్కున్నాడు. ఏంటది అంటే, దావీదు స్థిరమైన మార్పు, నా అంతరంగంలో ఎట్లాంటి మార్పు? స్థిరమైన మార్పు నూతనంగా పుట్టించు. అంటే తనలో స్థిరత్వం లేదని దావీదు గ్రహించినాడు. నేను గ్రహించాలనేది దేవుడు ఈ దినాన్ని కోరుకుంటాడు. తను స్థిరంగా ఉండలేకపోయినాడు. బెత్షెబాను చూసిన తర్వాత తను చేస్తున్న సంగతులు ఏంటో తను గ్రహించలేని వాడుగా, కాన్షియస్ కోల్పోయిన వాడుగా, దేవుడు తనని ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకొచ్చినాడు ఆ సంగతి ఎరగలేని వాడుగా, గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం వరకు దేవుడు తీసుకొని వచ్చినాడు. తన సంగతి ఏది కాదు, దేవుడి కృప. అలాంటి దేవుని మరచిపోయి ధిక్కరించి తను దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చినాడు. అంతేకాదు తను చేస్తున్న పాపంలో ఎన్నో సంగతులు ఎన్నో అబద్ధాలు ఆడాల్సింది వచ్చింది, మోసం చేయాల్సింది వచ్చింది, ఊరియాని తన చేతులారా చంపించాల్సింది వచ్చింది, నరహత్య చేయాల్సింది వచ్చింది. ఇవేమి జ్ఞాపకం ఉండట్లేదు. దావీదు ఏం చేస్తున్నాడన్న కాన్షియస్ అనేది కోల్పోయినాడు. కాబట్టి మనము గుర్తించాలా, ఏ పరిస్థితిలో మనం కూడా కాన్షియస్ కోల్పోతున్నాం, ఎక్కడ మనకు స్థిరమైన బుద్ధి ఉండటం లేదు. దేవునిలో ఆత్మీయంగా నేను ఉంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనం బాగానే ఉంటాం. ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనా శక్తి ఎంతవరకు పనిచేస్తా ఉంది? నువ్వు బయటికి వెళ్ళి అన్ని పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు నువ్వు పరిశుద్ధంగా ఉన్నవా? నీ తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ క్రియలు పరిశుద్ధంగా ఉన్నాయా? మరి ఉదయం ఎలా ప్రార్థన చేసినావు? అంటే నువ్వు ఒకటే రీతిగా ఉంటున్నావా? ఉదయం ఉన్నట్టు మధ్యాహ్నం ఉన్నావా? ఇంట్లో ఉన్నట్టు బయట ఉంటున్నావా? మందిరంలో ఉన్నట్టు బయట ఉంటున్నావా? ఒకటే రీతిగా ఉన్నావా? ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. గ్రూప్లో ఎంత భక్తులమో మనం, గ్రూప్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంది మన పరిస్థితి? వాక్యం చెప్పేటప్పుడైనా కూడా ఎంత చక్కగా మనమే చెప్తామా? వాక్యం చెప్పిన తర్వాత మన జీవితం ఎట్లా ఉంది? ఇప్పుడు వాక్యం చెప్పే రోజుకి ఆ రోజు మంచిగా సిద్ధపడతాం, ఆ రోజు ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతాం, శుద్ధి చేయబడతాం. ప్రభువా నువ్వు నన్ను పరిశుద్ధపరచు, నన్ను వాడుకో, లేకపోతే నేను చెప్పలేను, నేను అపవిత్రుని బతిమాలుకుంటావు. బతిమాలుకోకూడదని కాదు సంగతి. ఆ బాధ, ఆ భారము ప్రతిదినం నీకు ఎందుకు ఉండదు? ప్రతిదినం అలాంటి శుద్ధి చేయబడాలా అనేది ఎందుకు ఉండదు? ఆయన పని చేసేటప్పుడు నువ్వు మరింతగా శుద్ధి చేయబడతావు, మంచిదే. ఆ శుద్ధి అనేది ఆయన పరిచర్యలు చేయడం కొరకు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కూడా అలాంటి కాన్షియస్ మనం కలిగి ఉండాలి. పరిచర్య చేసేటప్పుడు మాత్రమే కాదు, ప్రతి దినము అలాంటి భారం ఉండాలి. ఆ దినం ఎంతో పొద్దున్నే లేస్తాం,
మంచిగా ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం. నీకు పరిచర్య ఉన్నా లేకపోయినా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, దేవుడి స్వరం వినాలి, ప్రతిదినం సిద్ధపడాలి, సిద్ధపడిచి ఉంచుకోవాలి. ఇప్పుడు నా సంగతి అంటే ఒకప్పుడు నేను అట్లానే ఉండేదా. అయితే దేవుడు చెప్పినాడు, నువ్వు ఎప్పుడో ఫలానా స్త్రీల మీటింగ్ ఉంది అంటే వారం అంతా నువ్వు సిద్ధపడతావు, మంచిదే. అయితే మధ్యలో నేను ఉపయోగించాలి నా ప్రజల కొరకు అని అనుకుంటే ఎట్లాగా? నువ్వు ఎప్పుడు పరిచయం అంటే అప్పుడే సిద్ధపడతా ఉన్నావు. దేవుడు చెప్పిన సంగతి ఏంటంటే, నేను కదా ఒక చోట ఉంటది కదా, యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా నువ్వు ఉండాలి. ఇప్పుడు మనం వన్ రూమ్లోకి వెళ్తాము, మనం ఏదైనా పాలు కాంచుకోవాలని అనుకుంటే మరి షింక్లో ఉన్నవి తీసుకుంటామా, కడిగిన వాటిని తీసుకుంటామా? కడిగిన గిన్నెలు తీసుకొని వాడుకుంటాం, శుభ్రంగా ఉన్నవి వాడుకుంటాం. కాబట్టి దేవుడు చెప్పే సంగతి ఏంటంటే, నువ్వు ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు ఈ అక్కర వచ్చింది, వెంటనే ఈమైతే నా మాట వింటది, లేకపోతే ఈమైతే పరిశుద్ధరాలుగా ఉంది, ఈమె ద్వారా నేను ఆ పని జరిగించుకుంటాను, వాళ్ళ కొరకై భారంగా ప్రార్థన చేసేటట్లు ఈ పని ఆమెకు అప్పగిస్తాను, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మాటలు చెప్పమని ఈమెకు చెప్తాను అని ఆయన చెప్పాలంటే మనం ఎట్లా ఉండాలి అంటే, ఎల్లప్పుడూ సిద్ధపడిన పాత్ర వలె ఉండాలి. ఇప్పుడు ఈ క్షణాన్ని ఎవరైనా ఫోన్ చేశాక ప్రార్థన చెయ్యి అంటే కూడా ముందుగా నేను శుద్ధి చేయబడి ఉండాలి, ప్రార్థన చేయడానికి యోగ్యురాలుగా నేను ఉండాలి. లేకపోతే దేవుడు నువ్వు పలానా వాళ్ళకి ఫోన్ చేసి దేవుని మాటలు చెప్పు అంటే ముందుగా నేను సిద్ధపడి ఉండాలి. అందుకనే తెల్లవారుజాము లేచి సిద్ధపడండి, దినమంతా ఈ ప్రభు నిన్ను వాడుకోవాలంటే నీలో సిద్ధపాటు అవసరము. ప్రభు ఎట్లా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. అయ్యా, నువ్వు ఇప్పుడు నీ పని చేసినా చేయడానికి నువ్వు ఆజ్ఞాపించిన నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేటట్లుగా మనం ఉండాలి. పరిచర్య అంటే అప్పుడే ప్రార్థన చేసుకుంటావు, ఈ లోపల నాకు అవసరం ఉంది, అప్పుడు ఎట్లాగా? నువ్వు ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు కూడా సిద్ధపడిన పాత్ర వలె ఉండాలి. అంటే ఎప్పుడు కూడా పరిశుద్ధత కాపాడుకో. ఎవరు చూడట్లేదులే, పర్వాలేదులే, ఇదొక్కరి విషయంలో పర్వాలేదులే, అలాంటి మాటలు చెప్పేవాడు సాతాను. ఎందుకంటే నిన్ను అయోగ్యునిగా చేయడానికి, అయోగ్యురాలుగా చేయడానికి, ప్రభు పనికి అన్ఫిట్. ఇట్లాంటి వాళ్ళు నమ్మకమైన వాళ్ళేనా చెప్పండి? యుద్ధానికి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్తాడా? వాళ్ళకి ఆకర్షణీయంగా వాళ్ళకి మంచి తిండి పదార్థం పెడితే అయిపోయా, ఈరోజు ఉపవాసం వద్దులే కదా. కొన్ని ఆహార పదార్థాలు ఏం చేస్తాయి? మనకు వద్దులే ఈరోజు, ఏమవుతుంది? వేరే వాళ్ళ కోసమే కదా, రేపు చేస్తానులే. నువ్వు నమ్మకమైన వానివేనా? సాతాను ఈ నమ్మకం లేని వారి చాలా ఈజీగా ట్రాప్ చేసి మోసపుచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఎన్ని ఎదురుగానిలే, నేను నా ప్రభుకి నమ్మకంగా ఉంటాను, ఆయన పని నేను నమ్మకంగా చేస్తాను. ఉపవాసం అంటే ఉపవాసమే. నాకు అనారోగ్యం ఉన్నా, లేకపోతే నాకు మంచి మంచి ఆహార పదార్థాలు ఉన్నా, లేకపోతే పెళ్లిలో ఉన్నా, కృతజ్ఞత కూడికలో ఉన్నా, నాతో పాటు నా ప్రియులందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను సపోర్ట్గా నిలబడాలి. ఒకవేళ నా ఉపవాస ప్రార్థన లేదంటే శత్రువు అక్కడ నష్టపరిచేవాడుగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రకటన గ్రంథంలో చదివినామా, వారి నమ్మకత్వాన్ని బట్టి ఆయనకు విజయం వస్తుందంట. నిజంగా నువ్వు నమ్మకమైనవని కాకపోతే, నువ్వు యుద్ధానికి పోయిన తర్వాత వాడు నీకు మంచి మంచి భోజనాలు కానీ, లేకపోతే మంచి ఇష్టమైన ఫ్రెండ్స్, ఇట్రారా మనం అట్లా ఎంజాయ్ చేసి వద్దాం, ఇది ఒక్క రోజులే, రేపటి నుంచి మళ్ళీ యుద్ధానికి పోదులే అన్ని పిలిచినప్పుడు వెళ్ళిపోతావా? సాతానే వాడి రూపంలో ఉండి నిన్ను పక్కకు తీసుకెళ్తాడు. నువ్వు చేయబోయే ఆ గొప్ప కార్యానికి ఆటంకకరంగా నువ్వు ఉండబోతున్నావు. అలాంటి వారిని నమ్మకమైన వారిగా దేవుడు ఎంచడు. అలాంటి వారిని తీసుకోడు. అలాంటి వారికి దీవెనలు రావు. దావీదు కోరుకుంటున్నా, ఆయన నాకు స్థిరమైన మనస్సు లేకపోయింది, నేను స్థిరంగా ఉండలేకపోయినాను, నీలో నాకు స్థిరమైన మనస్సు దయచి. మనం గమనించాలి, ఇది అంతా ఎవరు గమనిస్తారు? నిన్నట్లాగా ఈరోజు లేనన్న సంగతి ఎవరు పసిగట్టగలరు? నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విషయం కూడా మనకు కనబడుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము
8వ వచనంలో జ్ఞానం గలవాడు ఎట్లా ప్రవర్తిస్తాడు, వివేకం గలవాడు ఎట్లా ప్రవర్తిస్తాడో రాయబడి. తమ ప్రవర్తనను కనిపెట్టి ఇండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. అర్థమైతా ఉందా? ఎవరినో నువ్వు గమనించడం కాదు, ముందు నీ సంగతి నువ్వు చూసుకో. ఎట్లా ఉంది నీ ప్రవర్తన, దాన్ని కనిపెట్టు. ఇతరుల్ని స్టడీ చేయాలంటే చాలా తొందరపడతాం మనం. మొదటగా మనం మన సంగతి చూసుకో, కనిపెట్టు నీ ప్రవర్తన ఎట్లా ఉంది. అంటే ఎట్లా కనిపెట్టాలి మనం? అయ్యో వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను బాగానే ఉంటానే, ఈ ఫ్రెండ్షిప్ లో బాగానే ఆత్మీయంగా ఉంటాను, కానీ వేరే వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఎందుకు నాకు చెడ్డ మాటలు వస్తున్నాయి, చెడ్డ ప్రవర్తన వస్తుంది, నాకు తెలియకోకుండా నేను ఆలోచనలన్నీ మారిపోతున్నాయి ఎందుకు? ఆ గమనింపు ఎవరు? నువ్వే. నీ ప్రవర్తన నువ్వే కనిపెట్టు. కొన్నిసార్లు కొన్ని పదార్థాలు తింటున్నప్పుడు కూడా తిన్న తర్వాత ఆ చెడుకు ప్రేరేపిస్తాయి కదా, ఆ సంగతి ఎవరు? నువ్వే గుర్తుపట్టాలి. ప్రభువుకి వ్యతిరేకంగా నువ్వు ఎంత శ్రేష్టమైన సంగతులు భుజించినప్పటికీ అది నిన్ను ప్రభువుకి వ్యతిరేకమైన దిశలో నిన్ను తీసుకెళ్లి పాపం చేయిస్తుంది అంటే దాన్ని కట్ చేయి. దాని మీద, ఆ ఆహార పదార్థం మీద నువ్వు విజయమన్నా కలిగి ఉండాలా, లేకపోతే అది నీ జీవితంలో కట్ చేయడం అన్న. ప్రభువుకి వ్యతిరేకమైన దిశలో పాపం చేయడానికి నిన్ను ప్రేరేపించే తిండైనా పర్వాలేదు, ఫ్రెండ్ అయినా పర్వాలేదు, ఆ యొక్క స్థలాలైనా పర్వాలేదు, కొన్ని ప్లేసెస్కి వెళ్ళిపోతే ఆ చెడు అంటే నేను బాగానే ఉన్నాను, ఎందుకు ఇట్లా వస్తుంది అనే గ్రహింపు నువ్వు కలిగి ఉండాలా. గ్రహింపు కలిగినోడు అక్కడి పోడు కదా. గ్రహింపు కలిగినోడు ఇది దేవునికి వ్యతిరేకమైంది గుర్తించగలుగుతాడు. కొంతమంది ఫ్రెండ్షిప్ లో దేవుని కేర్ నాట్, అది ఇట్లనే దావీదులాగే బెర్షెబాతో సహవాసం కొరకు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు దావీదుకి, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. దేవుడు తన్ని ఎంత ప్రేమించి ఎంత ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చినాడు. అసలు ఎలాంటి వాడు ఎక్కడున్నాడు? తిండి తిప్పలు లేక ఇక్కడ అరణ్యంలో తిరిగేవాడు. ఏముంటదండి తిండి? గొర్రెలు కాసుకుంటా పోతే నెలకు ఒకసారి వస్తారు. అలాంటి వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు. అదంతా నువ్వు మర్చిపోయి ఇప్పుడున్న స్థానాన్ని బట్టి నువ్వు గర్వించి నమ్మకమైన సేవకుని నీ చేతులారా నువ్వు చంపుకుంటువే. ఎందుకు అట్లా బుద్ధిహీనంగా ప్రవర్తించినాడు? ఎందుకు అంత జ్ఞానం లేకుండా ప్రవర్తించినాడు? ఏదో సింపుల్ గా జరిగిన సంగతి కాదు. ఊరియాని ఎన్నిసార్లు ఊరియాతో మాట్లాడతాడు అంటే ఆ సమయమంతా బుద్ధిహీనునిగా ప్రవర్తించినాడు, స్థిరత్వాన్ని కోల్పోయినాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్న ఆ సమయం మనకొద్దు. ఏ వ్యక్తుల సహవాసంలో ఉన్నప్పుడు దేవుని కేర్నాట్ చేస్తున్నామో, దేవుడి పనిని కేర్నాట్ చేస్తున్నామో, దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్య పెడుతున్నామో, ఆ ఫ్రెండ్షిప్ మనకొద్దు. గుర్తుపెట్టుకోవాలి, అది సాతాను ఆ ఫ్రెండ్ ద్వారా నేను నష్టపరుస్తున్నాడు. నువ్వు నిజంగా ఆ ఫ్రెండ్షిప్ ఉండాలని దేవుడు చెప్తూ ఉంటే ఆ ఫ్రెండ్ నువ్వు జయించి నిలకడగన్నా ఉండాలా, లేకపోతే దుష్ట సాంగత్యం విడిచిపెట్టని దేవుడు చెప్తా ఉంటే విడిచిపెట్టాలంతే. దేవుని కొరకు దేన్నైనా ఎవరినైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలా. నా నిమిత్తము ఏమంటాడు, పిల్లలనైనాను తల్లిదండ్రులనైనాను అక్కడ ఆస్తినైనాను భూములనైనాను విడిచిన వాడు ఇహలోకంలో 100 రెట్లు పొందుకుంటాడంట, పరలోకంలో నిత్య జీవం పొందుకుంటాడంట. ప్రభు కొరకు దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభులో నేను నమ్మకంగా ఉంటాను, ఈ ఆస్తి ఉంటే ఉండను, లేకపోతే ఇచ్చేస్తాను. అయితే దేవుడు ఒక దినాన ఏం చేస్తాడంటే, ప్రభు కొరకు నువ్వు అది ఇచ్చినావని దేవుడు బాగా గుర్తుపెట్టుకుంటాడు. మనుషుడైతే మర్చిపోతారు, కానీ నువ్వు ఎంత ఇచ్చినావు దానికి 100 రెట్లు ఈ లోకంలోనే ఇస్తాడమ్మా. వాస్తవం, 100 రెట్లు ఇస్తాడు. ఆయన నమ్మదగిన వాడు కదా. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఎరుగుదాం, మనం కూడా ఒకటే రీతిగా ఉండటానికి ప్రయాసపడతాం. ఇంకా చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. మన ప్రవర్తన మనం కనిపెట్టి చూస్తాం. నేను బాగానే ఉన్నాను అనుకుంటే అయ్యో సాతాను మోసపుస్తున్నావు, నువ్వు అతిక్రమాన్ని దాచిపెడుతున్నావు, నువ్వు వర్ధిల్లావు.
దేవుడి కనికరం నీ మీదికి రాదు. నువ్వు అతిక్రమాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు, అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడు కనికరిస్తే నీకు అన్ని మేలే జరుగుతుంది. ఆ రీతికి మనం సరి చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. అయ్యా ప్రభా నాయన నమ్మదగిన దేవానికి వందనాలు నాయన. అయ్యా నాయన ప్రభా యేసయ్యా ప్రభా ఈ ఉదయ కాలంలో ప్రభా తండ్రి నేను ఈ దాసరాల ద్వారా ప్రభా అయ్యా ప్రభా మీరు ప్రభా నాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. యేసయ్యా ప్రభా తండ్రి నేను అవును ప్రభా ప్రతి మాట ప్రభా యేసయ్యా నా గుండెలకు ప్రభా పుచ్చుకునే రీతిగా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా ఎన్ని పరిణాయాలు ప్రభా మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా తండ్రి యేసయ్యా అవును ప్రభా తండ్రి నేను అయ్యా నీ పరిచయలో ఉన్నప్పుడు అయ్యా ప్రభా అవును ప్రభా నాయన నిజమే నా జీవితంలో కూడా ప్రభా తండ్రి నీ దగ్గర ఉన్నప్పుడు రీతిగా ప్రభా బయటికి వెళ్ళినప్పుడు ప్రభా మరో రీతిగా ప్రభా అయ్యా నా ప్రవర్తన ప్రభానైనా అయ్యా ఉంటుంది ప్రభానైనా. నేను సరి చేసుకోవాలి ప్రభా. నేను ఇతరులను సరి చేయడం కాదు ప్రభా. అయ్యా మొదటిగా ప్రభా నేను సరి చేసుకోవాలి ప్రభా తండ్రినైనా. అయ్యా నా ప్రవర్తన విషయంలో ప్రభానైనా నేను సరి చేసుకోవాలి ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నేను యేసయ్యా ప్రభా నేను సరి చేసుకోలేకపోతున్నాను. అయ్యా దయతో నన్ను క్షమిస్తూ రండి ప్రభానైనా. యేసయ్యా ప్రభా నన్ను క్షమిస్తూ రండి ప్రభా. అయ్యా నన్ను ప్రభా అయ్యా నన్నుగా ప్రభా నేను ప్రభా సరి చేసుకోలేకపోతున్నాను ప్రభా. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. మీరు ప్రభా నా పట్ల నేనా అయ్యా కార్యం చేయండి. మీరు ప్రభా తండ్రి యేసయ్య నా విషయంలో మీరు కలగ చేసుకోండి ప్రభా. అయ్యా నా హృదయం ప్రభా యేసయ్య అవును ప్రభా నా అంతరంగం విషయంలో ప్రభా మీరు కలగ చేసుకోండి ప్రభా. అయ్యా సహాయం చేయ ప్రభా తండ్రి నైనా. అయ్యా సహాయం చేయండి ప్రభా తండ్రి. అవును ప్రభానైనా దుష్టుల సహవాసము ప్రభానైనా అయ్యా ప్రభానైనా లోక సహవాసం ప్రభా వాటి నుండి ప్రభా నన్ను దూరపరచండి ప్రభా. అయ్యా నీకు ఇష్టకరమైన ప్రభా సహవాసానికి నన్ను నింపండి ప్రభా. అయ్యా నన్ను శుద్ధిని చేయండి ప్రభా. అయ్యా నాకు సిద్ధం మనసును కలిగి చేయండి ప్రభా. అయ్యా ప్రభానైనా నేను ఎక్కడ ప్రభానైనా అవును ప్రభా విన్నప్పుడే కాదు ప్రభా. అయ్యా వాటిని ప్రభా ఎప్పుడు ఎల్లప్పుడూ అనుసరించుకుంటా ప్రభా నేను ప్రభా ఉండే రీతిగా నాకు అనుకరించండి ప్రభా. మనసును అటు సిద్ధపాటు మనసు నాకు అనుకరించు ప్రభా. అవును ప్రభా నేను ప్రభా పాపిని ప్రభా, భయంకరమైన పాపని, భయంకరమైన పాపంలో పడిన వాడిని ప్రభా. అయ్యా ప్రభానైనా మీ వాక్యం చేత అయ్యా ప్రభానైనా మీ శుద్ధ హృదయము చేత ప్రభా అయ్యా నన్ను శుద్ధినిగా చేసే ప్రభా. అందరం బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప దేవా నీకే వేలాది వందనాలు ప్రభా తండ్రి. అయ్యా మీరే సహాయం చేయండి దేవా. అయ్యా నా పట్ల ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా నాయన. నా పట్ల ప్రభా నాయన యేసయ్య మీరు కార్యం చేయండి ప్రభా. అవును ప్రభా నాయన యేసయ్య స్థిరమైన హృదయాన్ని ప్రభా నాకు ఇవ్వండి. అయ్యా నూతన హృదయాన్ని నాకు దయచేయ ప్రభా. అయ్యా నూతన హృదయాన్ని నాకు దయచేయ ప్రభా. అయ్యా మీకున్న హృదయము ప్రభా నాకు దయచేయండి ప్రభా. అయ్యా వందనాలు ప్రభా తండ్రి నైనా. అవును ప్రభా నైనా నేను చేసిన ప్రభా పొరపాట్ల వల్ల, నేను చేసిన పాపం వల్ల, నేను చేసిన తప్పిదాల వల్ల ప్రభా అయ్యా మా ఇంట్లో ప్రభా అయ్యా నాలో ప్రభా కార్యాలు జరగటం లేదంటే ప్రభా నేను చేసిన పొరపాట్లే వల్లే ప్రభా, నేను చేసిన తప్పు వల్లే ప్రభా తండ్రి. అయ్యా దయతో నన్ను క్షమించండి ప్రభా యేసయ్యా. అయ్యా నన్ను క్షమిస్తూ రండి ప్రభా నైనా. అయ్యా ప్రభా నైనా అయ్యా నువ్వు ప్రభా తండ్రి నైనా కుక్క ప్రభా తన వాంతికి ప్రభానైనా ఏ రీతిగా యేసయ్య మళ్ళీ నేను వాంతికి తీసుకుంటుందో ఆ రీతిగా నా జీవితం ఉండడానికి వీలు లేదు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళకూడదు ప్రభా. అయ్యా ప్రభా నీ దగ్గర ఒప్పుకున్న తర్వాత ప్రభా అయ్యా అటువైపు కూడా ప్రభా యేసయ్య నా మనసు గాని, నా శరీరం గాని ప్రభా, నా ఆత్మ గాని ప్రభా నాయన అయ్యా నా తలంపులు గాని ప్రభా వెళ్ళకుండా ప్రభా నేను స్థిరంగా ప్రభా నీలో నిలవడానికి సహాయం చేయండి. దినం ప్రభా నన్ను బలపరచండి. నీ వాక్యం చేత నన్ను నడిపించండి ప్రభా. అయ్యా ప్రభా స్తోత్రంలో ప్రభా నీ వాక్యం చేత నన్ను నడిపించండి, నన్ను బలపరచండి ప్రభా. అయ్యా నీకు ఇష్టడుగా ప్రభా నా జీవితాన్ని కట్టుకునే మాదిరిగా నాకు అనుకరించండి. అటు హృదయాన్ని అతి సిద్ధం హృదయాన్ని నాకు దయచే ప్రభా తండ్రి. అయ్యా నన్ను క్షమిస్తూ రండి. అయ్యా నన్ను క్షమించండి. అయ్యా ఈ గౌరు పాపని క్షమించండి ప్రభా. అయ్యా ఈ పాపాత్కుని క్షమించరండి ప్రభా. అయ్యా ప్రభా నీకు ఇష్టం లేని కార్యాలు ఎన్నో చేస్తున్నాను ప్రభా. అయ్యా ప్రభా అయినప్పటికీ ప్రభా మీరు క్షమిస్తూనే
చేస్తూనే వస్తున్నారు. అయ్యా నా పట్ల మీరు ప్రభా చూపుతున్న ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎంత గొప్ప ప్రభానైనా దేవుడు ప్రభా. అయ్యా ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభానైనా. అవును ప్రభా తండ్రి, పూర్తిగా ప్రభా నీకు లోబడి ప్రభా అయ్యా అవును ప్రభా నీకు మాదిరికమైన జీవితాన్ని నేను అనుభవించేవానిగా నన్ను చేయండి. అటు సిద్ధ మనసును దయచేయండి ప్రభా. అయ్యా నా చూపుల ద్వారా అయితేనేమి, అయ్యా నా ప్రవక్తన ద్వారా అయితేనేమి, నా మాటల ద్వారా అయితేనేమి ప్రభా. అయ్యా ఎక్కడ కూడా ప్రభా నైనా చెడుకు ప్రభా నైనా, అవును ప్రభా నైనా పాపానికి లోనవ్వకుండా అయ్యా ప్రభా నైనా నీకు ఇష్టకరమైన జీవితాన్ని ప్రభా జీవించే భాగ్యాన్ని ప్రభా అటు సిద్ధ మనసును దయచేయండి. అటు సిద్ధ హృదయాన్ని దయచే ప్రభా. అటు నూతన హృదయాన్ని నాకు దయచే ప్రభా. అయ్యా అటు నూతన హృదయాన్ని నాకు దయచే ప్రభా. అయ్యా అటు నూతన హృదయాన్ని నాకు దయచే ప్రభా. అయ్యా ప్రభా నేను ఎక్కడ పాపంలో పడిపోకుండా అయ్యా ప్రభా నన్ను తప్పిస్తూ వచ్చారు. అయ్యా ప్రభా నేను ఇంకనూ ప్రభా అయ్యా నన్ను ప్రభా నా పాపం వేధిస్తూ ఉంది ప్రభా. అయ్యా వాటి నుంచి పూర్తిగా నన్ను ప్రభా దూరం చేయండి. వాటి నుంచి పూర్తిగా నన్ను ప్రభా దూరం చేయండి ప్రభా. ఎక్కడ నేను పాపానికి లొంగకూడదు ప్రభా. ఎక్కడైనా పాపం వైపు నేను వెళ్ళకూడదు ప్రభా. యేసయ్య ప్రభా నీకు మాదిరికరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. యేసయ్య నీకు మాదిరికరమైన హృదయాన్ని ప్రభా నాకు అనుగ్రహించు ప్రభా. యేసయ్య ప్రభా అవును ప్రభా నైనా నీకు ఇష్టడుగా నన్ను చేయండి ప్రభా. అయ్యా నీకు ఇష్టడుగా నన్ను చేయండి ప్రభా. ఎక్కడ ప్రభా అయ్యా నా హృదయంలో పాపం అనేది లేకుండా చేయండి. అయ్యా నా తలంపుల ద్వారా, నా చూపుల ద్వారా ప్రభా ఎక్కడ ప్రభా నేను నిన్ను బాధ పెట్టేవాడిగా ప్రభా నేను ఉండకూడదు ప్రభా. అలాంటి జీవితం నాకు వద్దు ప్రభా తండ్రి. అలా ప్రభా నాకు అలాంటి జీవితం నాకు వద్దు నాయనా. యేసయ్య ప్రభా నీకు మాదిరికరమైన జీవితాన్ని నాకు అనుభవించండి ప్రభా. అయ్యా ప్రభా అవును ప్రభా తండ్రి నేను మా పట్ల కార్యాలు జరగట్లేదంటే ప్రభా నేను చేసిన ప్రభా నేను అయ్యా తప్పుల వల్ల నేను చేసిన పాపము వల్ల నేను చేసిన ప్రభా నీకు వ్యతిరేకమైన కార్యాల వల్ల ప్రభా నా కుటుంబంలో కార్యాలు జరగట్లేదు ప్రభా. అయ్యా ప్రభా అయితే నన్ను క్షమించండి. యేసయ్యా నన్ను క్షమించండి ప్రభా. యేసయ్యా నన్ను క్షమించండి ప్రభా. నేను యేసయ్యా నా హృదయాన్ని ప్రభా భద్రపరచుకోండి. అవును ప్రభా తండ్రి నేను ఈ పాపాన్ని ప్రభా నేను లోకాన్ని జయించడానికి ప్రభా అయ్యా ప్రభా నన్ను నేను సరి చేసుకో ప్రభా. నేను నా హృదయం సరిపోవట్లేదు అయ్యా ప్రభా. నేను అయ్యా మీరు ప్రభా నా పక్షాన ఉండి అయ్యా ప్రభా మీరు ప్రభా నాతో ఉండి ప్రభా నైనా అయ్యా వీటి పైన విజయాన్ని నాకు అనుగ్రహించండి. అయ్యా ప్రభా వీటిని విజయాన్ని ప్రభా అనుగ్రహించండి. మీరు నాలో ఉండండి ప్రభా. అయ్యా ప్రభా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కదా ప్రభా. అయ్యా మీరు నాలో ఉంటే ప్రభా ఈ లోకంలో దేన్నైనా ఎదిరించగలను కదా ప్రభా. అయ్యా మీరు నాలో ఉండండి. అయ్యా అటు సిద్ధ మనసు నాకు దయచేయండి. అటు సిద్ధ హృదయాన్ని దయచేయండి ప్రభా. అయ్యా నేను బోధించేవాడిని ప్రభా. నైనా ఎక్కడ నేను పాపానికి పడిపోకూడదు నైనా. ఎక్కడ నీకు అవమానం తీసుకొని రాకూడదు ప్రభా. నైనా అయ్యా ప్రభా తండ్రి అవును ప్రభా ఎన్నో పాపముల నుంచి నన్ను తప్పిస్తూ వచ్చారు. అయ్యా అందరి బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎక్కడ ప్రభా నా సరే అండి ప్రభా. నేను ప్రభు కతికించుకోకుండా ప్రభా మీరు నన్ను కాపాడుతూ వచ్చారు ప్రభా. ఎంత గొప్ప కార్యాలు చేశారు ప్రభా. అయ్యా ప్రభా అయినప్పుడు నీ పట్ల నేను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను ప్రభా. నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను ప్రభా. అయ్యా దయతో నన్ను క్షమించండి. యేసయ్యా దయతో నన్ను క్షమించండి ప్రభా. యేసయ్యా స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు ప్రభు నీ మాదిరికరమైన జీవితాన్ని నాకు అనుభవించే హృదయాన్ని నాకు దయచేయండి నాయన. యేసయ్యా హృదయాన్ని నాకు దయచేయండి ప్రభా తండ్రి. ఎన్నో మార్లు మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో సందర్భాలు మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అయినప్పటికీ నా హృదయం ప్రభా నేను సరి చేసుకోలేకపోయాను. నా హృదయం ప్రభా నేను సరి చేసుకోలేకపోయాను ప్రభా. అయ్యా మీరు నా పక్షాన్ని ఉండండి. మీరు ప్రభా నా పక్షాన్ని ఉండండి ప్రభా. నన్ను సరి చేయండి ప్రభా. అయ్యా నన్ను సరి చేయండి ప్రభా. నన్ను సరి చేయండి ప్రభా.
అయా శుద్ధ హృదయాన్ని దయచేయండి ప్రభా. అయా శుద్ధ మనసును నాకు దయచేయండి ప్రభా. అయా ప్రభా నన్ను సరిచేయండి. అయా సరిచేయండి ప్రభా. దేవా నన్ను సరిచేయండి ప్రభా. మీరు కలుగ చేసుకోండి ప్రభా. అయ్యా మీరు కలుగ చేసుకోకపోతే నేను ప్రభా బ్రతకలేను ప్రభా. అయ్యా మీరు కలుగ చేసుకోకపోతే ప్రభా నేను ప్రభా జయించలేను ప్రభా. అయ్యా నా పక్షాన్ని మీరుండి మీరు కలుగ చేసుకోండి. అయ్యా నా హృదయంలో మీరుండి కలుగ చేసుకోండి ప్రభా. అయ్యా మీరు కలుగ చేసుకుంటే నేను లోకాన్ని నేను జయించగలను ప్రభా. అయ్యా నా శక్తి వల్ల అయితే కాదు ప్రభా తండ్రి. అయ్యా మీరు కలుగ చేసుకోండి ప్రభా. యేసయ్యా సహాయం చేయండి. అయ్యా సహాయం చేయండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. అయ్యా ప్రభా నన్ను క్షమిస్తురండి. అయ్యా నన్ను క్షమిస్తురండి. అయ్యా మీరు సహాయం చేసి అయ్యా నీ కృపలో భద్రపరుచుకుంటాను వేసిస్తూ నజరేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆమేన్.